అందరికీ నమస్తే. మొదటగా అందరికీ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. సో ఈ రోజుతో మనము 10 సంవత్సరాలు పూర్తి చేసుకొని 11వ ఏట అడుగుడుతున్న తెలంగాణ రాష్ట్ర ప్రజలకి, ముఖ్యంగా ప్రతి సింగరేణి కార్మికులకి, వారి కుటుంబ సభ్యులకి, కొత్తగూడెం ప్రజలకి అండ్ కోల్బేట్ ఏరియా ప్రజలు మొత్తంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు. అలాగే పాత్రికేయ మిత్రులు, ఎస్ఎన్పిసి సిబ్బంది, ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న వారందరికీ నమస్సుమాంజలి. ముఖ్యంగా ఈరోజు మన ముఖ్య అతిథి కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు గారు, అలాగే జిల్లా ఎస్పీ రోహిత్ రాజు గారు, అలాగే డైరెక్టర్ ఏఎన్ఎం సత్యనారాయణ గారు, అలాగే ఏఐటీసీ జనరల్ సెక్రటరీ రాజ్ కుమార్ గారు, త్యాగరాజ్ గారు, కొనుగోటి శ్రీనివాస్ గారు, దీక్షితులు గారు అండ్ మిగతా అందరికీ నమస్తే. సో సింగరేణి సంస్థ మన రాష్ట్రంలో, మన రాష్ట్ర జీడిపిలో దాదాపుగా 10% దానికి వాటా కలిగి రాష్ట్ర అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తుంది. ఇందాక ఎమ్మెల్యే గారు అన్నట్టు సింగరేణి ఎంత బాగా అభివృద్ధి చేయగలిగితే మన రాష్ట్రం కూడా అభివృద్ధిలో కొంత పాత్ర సింగరేణి ఎప్పుడు ఉండనే ఉంటుంది. ఆ విధంగా ప్రతి ఒక్క కార్మికుడు అనేక దశాబ్దాలు కాదు, శతాబ్దం 1889లో బొగ్గుట్టుగా ఎల్లందులో స్టార్ట్ అయిన సింగరేణి అనేక జిల్లాలకు వ్యాప్తి చెంది, అలాగే ఇక్కడ కాకుండా ఒరిస్సా రాష్ట్రాన్ని కూడా మనము అక్కడ కూడా ఒక కోల్ బ్లాక్ను తీసుకున్నాము. అండ్ ఈరోజు సింగరేణి యొక్క ప్రాశస్త్యాన్ని విశిష్టాన్ని గుర్తించి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, అలాగే మనకు రచయితలు తెలంగాణ గీతంలో సింగరేణిని ప్రస్తావించి మనందరినీ కూడా ఎంతో ఆనందింపజేశారు. సిరి వెలుగులు విరిజిమ్మే సింగరేణి బంగారము, అణువణువున ఖనిజాలు నీ తనువుకి సింగారం అన్నట్టు మన తెలంగాణ గీతంలో సింగరేణి యొక్క ప్రాశస్త్యాన్ని వివరించడం జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి సింగరేణి ఒకప్పుడు అనేక లక్షల మంది, వేల మంది కార్మికులతో కలకలలాడింది. ఈరోజు కూడా ఒక 40,000కు పైగా ఉన్నాము. కాకపోతే కొత్త బొగ్గు గనులు మనకు రావాల్సిన అవసరం ఎంతో ఉంది. దానికోసము నా యొక్క ప్రభుత్వము ఇచ్చిన ఈ యొక్క వరాన్ని కానీ, ఒక అదృష్టాన్ని నేను ఒక సింగరేణి అభివృద్ధి కోసము, కొత్త గనులు రావడం కోసము, కొత్తగా అనేక రంగాల్లో, కొత్త రంగాల్లో ఏంటంటే ఏదైనా సంస్థ అనేక దశాబ్దాలుగా విరజిల్లాలంటే మనం కూడా మారుతున్న కాలానికి అనుగుణంగా కొత్త మనకు ఖనిజాలు కానీ, మినరల్స్ కానీ ఎంటర్ కావాల్సిన అవసరం ఉంది. మొదటగా సింగరేణిలో కొత్త గనులు మనకి ఇప్పుడు మనం బీకేఓసి స్టార్ట్ కావాల్సిన ఉంది. బీకేఓసి కనుక స్టార్ట్ అయితే మనకు దాదాపు 3,000 మందికి ఉపాధి జరుగుతుంది. 3,000 నుంచి 5 మందికి ఫ్యామిలీ ఒకటి 15,000 మందికి ఉంది. ఆ విధంగా మనకి ఇక్కడ ఒక వ్యాపారం కానీ, అనేక ఎకనామిక్ యాక్టివిటీ కానీ జరుగుతుంది. అలాగే జేకేఓసి మనకు నెక్స్ట్ ప్రారంభించబోతున్నాము. అలాగే తాడిచర్ల 2 కూడా మనకు ప్రారంభం అవుతుంది. గోలేటి కూడా ప్రారంభించుకోవాలి. అలాగే మహావీర్ కానీ ప్రారంభించుకోవాలి. అలా కాకుండా మన ప్రాజెక్ట్ ప్లానింగ్ డిపార్ట్మెంట్తో చూసి మనకు ఇంకా ఎక్కడైతే అవకాశాలు ఉన్నాయి, ఏ ఏరియాలో, ఏంటంటే మనకు గోదావరి వ్యాలీ కోల్ఫీల్డ్ అనేది అటు మహారాష్ట్ర బార్డర్ నుంచి కింద మనకు ఏపీ బార్డర్ దాకా వ్యాపించింది. ఎక్కడైతే వయబుల్ బ్లాక్లు ఉన్నాయో దాన్ని కూడా మనం గుర్తిస్తున్నాము. డెఫినెట్లీ ఆ బ్లాక్లను కూడా, అత్యధిక బ్లాక్లను కూడా మనం నెక్స్ట్ అన్వేషించి మనం ఓపెన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ విధంగా ఖచ్చితంగా ముందుకు వెళ్తాము. అండ్ ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వము సంక్షేమ ప్రభుత్వంగా ఉంది. అలాగే సింగరేణి కూడా సంక్షేమ సింగరేణిగా కొనసాగించడానికి మనము ఇప్పటికే చాలా యాక్టివిటీ చేశాము. దాంతోపాటు ఇంకా చేయాల్సిన చాలా ఉన్నాయి. ముఖ్యంగా మనకి ₹1 కోటి బీమా స్కీమ్ అనేది దాదాపు 100% ఆల్ ది ఎంప్లాయీస్ వర్కర్స్ కవర్డ్. అది ఇప్పుడు మనకు కోల్ ఇండియాలో కూడా లేదు. ఈ మధ్యలో నేను కోల్ సెక్రటరీ గారికి లెటర్ రాశాను. వాళ్ళు రాస్తే కోల్ ఇండియా చైర్మన్ రాసి అక్కడ కూడా వాళ్ళు అమలు పరుస్తున్నారు. సో మనము దేశానికి ఒక దిక్సూచిగా, ఒక రోల్ మోడల్గా ఉన్నాము. అలాగే ఇందాక ఎమ్మెల్యే గారు అన్నట్టు 3 అంశాలు నా యొక్క అత్యంత ప్రాధాన్యమైనవి. అవి ఎడ్యుకేషను, హెల్త్ అండ్ హౌసింగ్. ఎడ్యుకేషను, ఇప్పుడు చాలామంది పిల్లలు ఉన్నారు,
పిల్లలు కార్మికుల పిల్లలు ఉన్నారు. వారు ఇప్పుడు చాలామంది కొత్త కూడా డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ కానీ కొత్త నోటిఫికేషన్ ద్వారా వాళ్ళు వస్తున్నారు. వారికి ఆ పిల్లలకి ఇప్పుడున్న స్టేట్ సిలబస్ నుంచి మనం సిబిఎస్ఈకి మార్చడానికి ప్రణాళిక రూపొందించాము, కొన్ని స్కూళ్ళను గుర్తించాము. దానివల్ల ఏంటంటే మనకు జాతీయ స్థాయిలో నీట్ ఎగ్జామ్ కానీ ఐఐటీస్ కానీ ఐఐఎమ్స్ కానీ ఇంకా పెద్ద ఎగ్జామ్స్లో ప్రిపేర్ కావడానికి ఉంటుంది. ఆ విధంగా స్కూళ్ళను కూడా మనము ఈరోజు ఉన్న స్కూళ్ళని మొత్తం ఆధునీకరించడం అంటే విద్య బాగుండాలి, దాంతోపాటు ఆ విద్య ఒక యాంబియన్స్ ఎట్లా ఉండాలి అది కూడా క్రియేట్ చేయడానికి మనము పూనుకున్నాము. అండ్ డెఫినెట్లీ వీఆర్ గోయింగ్ టు డూ విత్ ఇన్ ఏ 1 year. ఈ తెలంగాణలో ఇప్పుడే పాట ఆవిష్కరణ చేశారు. ఇక్కడ పుట్టిన ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక కవితాత్మకంగా కానీ భావోద్వేగంగా కానీ ఇక్కడ చదువులు అవసరం లేదు. ఈ మట్టిలోంచి పుట్టిన ప్రతి ఒక్కరు వీరత్వంతో పౌరుషత్వంతో కూడినటువంటి కవులు, కళాకారులు, పోరాట యోధులుగా తయారైనటువంటి చరిత్ర తెలంగాణ మొత్తానికి ఉంది. అందులో కొత్తగూడానికి మరింతగా ఉంది మన శేషగిరిరావు గారు ఇటువంటి వాళ్ళ వలన. అందువలన అంత గొప్ప చరిత్ర కలిగినటువంటి మన తెలంగాణ, ఆ చరిత్రలో మొకటాయమానంగా ఉన్నటువంటి మన సింగరేణి ఇది బాగుండాలని నా కోరిక. నేనేమి భయపడుతున్నట్టున్నారు, రాజకీయాలు చెప్తానే ఉంది, రాజకీయాలు కాదు ఇవన్నీ మన కోరిక. సింగరేణి బాగుండాలి. ఇప్పుడే బలరాం గారు నాతో మాట్లాడుతూ చెప్పారు, చాలా అడ్వాన్స్డ్ టెక్నాలజీ, సోలార్ సిస్టమ్, ఇంకా చాలా సిస్టమ్స్ కూడా చెప్తారు. ఆ విధంగా దీన్ని ఎక్స్టెండ్ చేయాలనే ఆలోచనతో ఉన్నాను. నేను వారిని కోరాను, మీరు ఎంతైనా ఎక్స్టెండ్ చేయండి, బట్ ఇట్ మస్ట్ బి వర్క్ ఎంప్లాయీ సెంట్రిక్ ఇన్స్టిట్యూషన్గా ఉండాలి, ఎంప్లాయీ సెంట్రిక్ ఆర్గనైజేషన్గా ఉండాలి, ఎంప్లాయీస్ బాగుండాలి. ఒకప్పుడు 1,00,000 మందితో కలకల్లాడిన సింగరేణి ఇవాళ 1,00,000 మంది లేకపోగా రోజుకు కుదించుకుపోతున్నారు. అదేవిధంగా అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ వర్కర్స్ పేరుతో సంఖ్య అయితే ఉంది, కానీ అది న్యాయం కాదు. అందువల్ల మీరు ఎలా చేస్తారో, ఏ పద్ధతిలో చేస్తారో, కొత్త మైండ్స్ని తీసుకొచ్చే విధంగా చొరవ చేయమని నేను కోరుతా ఉన్నాను. కొత్త మైండ్స్ రావాలి. కార్మికులకి ఎక్కువ మంది పర్మనెంట్ కార్మికులు ఉండాలి. అలాగే ఆఫీసర్స్, ఇప్పుడు నేను ఇక్కడ రిటైర్ అయిన డైరెక్టర్సు, అలాగే జనరల్ మేనేజర్ వాళ్ళు హైదరాబాద్లో ఉన్నారు, వాళ్ళు అసోసియేషన్ పెట్టుకుని వాళ్ళు ఏదో సమస్య వచ్చినా నాతోనే అప్రోచ్లో ఉన్నారు. వాళ్ళకి ఏదో చాలా ఇబ్బందులు ఉన్నాయి గవర్నమెంట్ నుంచి. పెద్ద డైరెక్టర్లే, మీకు పేర్లు నేను చెప్పాల్సిన అవసరం లేదు, వాళ్ళందరూ నా టచ్లో ఉన్నారు. వాళ్ళకి ఏంటంటే మన కొత్తగూడెం ఎమ్మెల్యే మనవాడు, మన సింగరేణి అనే దాంతో నేను ముఖ్యమంత్రి దగ్గర కానీ లేకపోతే ఉప ముఖ్యమంత్రి గారి దగ్గర కానీ ఈయన మా ఇష్యూస్ తీసుకెళ్తారని చెప్పి వాళ్ళు ఆశించి నా దగ్గరికి వస్తూ ఉన్నారు. నేను కూడా అంత ప్రేమతోనే ఆ సమస్యల్ని, ఇప్పుడు 1-2 సమస్యలను కూడా పరిష్కారం చేపించాను. అంటే ఆ విధంగా మనకు ఉన్నటువంటి ఆ పేగు బంధం అటువంటిది. అందుకే నా కోరిక ఏంటంటే సింగరేణి బతకాలంటే ఇప్పుడు, ఎందుకంటే మన బలరాం గారు ఈజ్ జస్ట్ లైక్ ఏ డౌన్ టు ఎర్త్, అంటే కింది స్థాయి నుంచి వచ్చినటువంటి అందరితో మమేకమయ్యేటువంటి మంచి గుణం కలిగినటువంటి వ్యక్తి బలరాం గారు. చిన్నవాడైనా సరే ఈజ్ ఏ CNMD ఆఫ్ మ్యాసెస్. మామూలు పేద ఎవరైనా సరే, ఎనీబడి క్యాన్ డైరెక్ట్లీ గో టు హిమ్, ఎనీబడి క్యాన్ డైరెక్ట్లీ రిప్రజెంట్ ఎనీథింగ్ టు హిమ్, ఇమీడియట్లీ ఇట్ ఈస్ హిజ్ హ్యాబిట్ ఆఫ్ రెస్పాండింగ్ ఇన్స్టెంట్లీ, ఇమీడియట్లీ. సో ఆ విధంగా నేను అంతకుముందు కూడా ఇప్పుడంటే ఈ కోడ్ వలన
దీనికోసం